ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాకర్స్ యూనియన్ కోడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ యూనియన్ అధ్యక్షుడు రాపర్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ పలువురు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో యువకులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, వాకర్స్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పాల్గొన్న వాళ్ళందరూ యోగా సాధన చేసి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. వేసుకొని చేతులను మెల్లగా మీ కళ్ళ వైపు పెట్టుకొని కళ్ళను స్లోగా చదవండి. కళ్ళ వైపు పెట్టుకుని కళ్ళకి అర్థం కళ్ళకి పెట్టాలి. చేతి మొత్తం పెట్టి స్లోగా కళ్ళని చదవండి. స్లోగా కళ్ళని చదవండి. అరచేతులు చూసుకోండి, అరచేతులు చూసుకోండి. దీంట్లో ఇంకో వేరియేషన్. దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కొడిమ్యాల హై స్కూల్ గ్రౌండ్లో యోగా దినోత్సవ సందర్భంగా కొన్ని ఆసనాలు వేయించడం జరిగింది. అదేవిధంగా యోగా చేయడం వలన మన ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు వాకింగు మరియు యోగాసనాలు వేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యం పాలు కాకుండా దవాఖానకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేయవలసిందే. కొడిమ్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిరోజు గ్రౌండ్కు రండి, వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా కొడిమ్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యోగా దినోత్సవానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా రోజు యోగా చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. మనం ఏ రోగం నుండి కూడా దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగాను చేయాల్సిందే. యోగా చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనమే కాదు, పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల నుండి ఋషులు, మునులు ఎన్నో తపస్సు చేసి యోగా చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని 100-200 సంవత్సరాలు కూడా బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా యోగా చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. పూర్వకాలంలో చెప్పడం జరిగింది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యంగా ఉంటే అంతకంటే గొప్ప సంపద ఏం లేదు. కాబట్టి అందరూ కూడా యోగాను మార్గాన్ని ఎంచుకొని యోగా చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.